అంబేద్కర్ పూలేని అర్థం చేసుకోకుండా బీసీల అధికారంలోకి రాగలరా ఒకటి. రెండవది అంబేద్కర్ పూలేలే కదా ఐకాన్స్. ఇప్పుడు జరగబోయే బీసీ ఉద్యమానికి అంబేద్కర్ పూలేలే ఐకాన్స్, వాళ్ళే ఉంటారు. నేను అంబేద్కర్ తన గురువు పూలే అని చెప్పుకున్నారు. చెప్పుకోవడం కాదు, వాస్తవం. వాస్తవం కూడా అది ఆయన ఒప్పుకున్నారు, అది వాస్తవం కూడా. సంత్ గాడ్గే బాబాను అంబేద్కర్ ఓన్ చేసి వాళ్ళ గురువుగా భావించారు వాళ్ళని. కానీ మన దగ్గర ఇంత కమ్యూనిస్ట్ పార్టీలు ఇంత చైతన్యం ఉన్న మన ప్రాంతంలో కూడా ఇంకా కులాల మధ్య ఇంకా గందరగోళం ఘర్షణలు ఉన్నాయి కదా. వీటిని మనం పరిష్కారం చూపకుండా దీన్ని అడ్రస్ చేయకుండా బీసీని ఒక ముఖ్యమంత్రి చేయగలమా? కొంచెం ఇది మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి. ఏ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అయితే ఆ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుండు, బహిరంగ రహస్యం అది. అంటే తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు, బట్ ఆ కమ్యూనిటీకి వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి కూడా, అంటే కొంతవరకు గత ముఖ్యమంత్రులు అందరిలో కూడా బీసీలను కొద్దిగా అర్థం చేసుకున్నది కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రత్యేకంగా కమ్యూనిటీస్ని ఎంత ప్రతిఘటన వచ్చినా కూడా ఇంకా మేము గొర్రెలు గాయాలా అని చెప్పి కుర్మ యాదవులు వీళ్ళు ఎదురు తిరిగినా కూడా ఇప్పుడు ఆ వృత్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా లేవా మందల ఊళ్ళల్లో. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీరు 25% కట్టండి, ఫ్రీగా నేనేమి ఇవ్వట్లేదు, 75% నేను ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి అన్నాడు. అయినా కూడా కాలేజీల్లో చదివే యాదవుల పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి అప్లికేషన్లు పెట్టించారు. ఎందుకంటే గొర్రెలు వస్తున్నాయి కదా. నేను అనేది ఏంటంటే వృత్తి ఉన్నంతకాలం వాళ్ళకు సహకరించాల్సిందే. రెండవది నెక్స్ట్ లెవెల్ ఏంటి, వృత్తిని మోడర్నైజ్ చేయాలి. ఎవరు ఆలోచిస్తున్నారు మోడర్నైజ్ చేయడం గురించి? ఇప్పుడు ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఇవాళ కేవలము 21 గొర్రెలు ఇచ్చుడే కాదు, ఆ గొర్రెలను మోడర్నైజేషన్లో భాగంగా వాటికి సంబంధించిన బూరు పరిశ్రమలు పెడతారు, వాటికి సంబంధించిన మాంసం ఎగుమతి పరిశ్రమలు పెడతారు. మాంసం ఇప్పుడు అల్కబీర్లో పోయిన పశువు మూత్రం కూడా వేస్ట్ కాదు, వెంట్రుకలు కూడా వేస్ట్ కాదు, లోపల పేగుళ్ళల్లో ఉన్న పిప్పి కూడా వేస్ట్ కాదు, అందులో పోయిన ప్రతిదీ కూడా వాళ్ళ కమర్షియలే. మరి నువ్వేం చేసినావు? ఇప్పుడు కేవలం గొర్రెలు ఇచ్చినావు. రకరకాలుగా బై ప్రోడక్ట్స్ని తయారు చేసే అవకాశం ఉన్నా కూడా ఆ పరిశ్రమను ఎందుకు డెవలప్ చేయకూడదు? తండ్రి గొర్రెలుగా వస్తాడు, తండ్రి ఏం చదువుకోలే, కానీ కొడుకు ఎంఏ ఎల్ఎల్బి చేసిండు, లేకపోతే ఎంఎస్సి చేసిండు, బీఎస్సీ చేసిండు. కొడుకు ఆ వృత్తిలో ఎందుకు ఉండాలి గొర్రెలు కాయడం? కొడుకు మోడర్న్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు కదా అదే దానిలో. ఇప్పుడు రజకులు ఉన్నారు, ఇప్పుడు నువ్వు బ్రాండ్ షాపులు గౌడ్స్కు రిజర్వేషన్ చేసినట్టుగా అన్ని హాస్పిటల్స్లలో అన్ని హాస్టల్స్లలో చాకలి వాళ్లకు మిషన్స్ కొనిచ్చి బట్టలు ఉతికే మిషన్లు, ఇంకా వాడు అసో అనుకుంటా బండకేసి కొట్టాను బట్టలు. చిన్న మిషన్లు ఉన్నాయి, మీడియం మిషన్లు ఉన్నాయి, పెద్ద మిషన్లు ఉన్నాయి. ఎంతమంది సాకులకి ఇచ్చారు? ఇప్పుడు ఎవడో ఫారెన్ బ్రాండ్ తీసుకొచ్చి మంగళ షాపులు ఇవాళ సిటీలో ఏమంటారు వాటిని, ఆ బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. మనోళ్ళు పోయి వాళ్ళ దగ్గర కత్తిరిస్తాను. ఆ బ్రాండ్స్ మంగళూరులో పిల్లలకి ఎందుకు పెట్టియవు? లేవా? ఉన్నాయి కదా బ్రాండ్స్. రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, గుజరాత్ నుంచి వచ్చి మార్వాడి పెడుతున్నాడు. మరి మేరోళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు? ఎవరన్నా ఆలోచించాల బుచ్చ అనేది? ఎప్పుడో ఒకప్పుడు లిడ్ క్యాప్ పెట్టారు, ఆ లిడ్ క్యాప్ ఎప్పుడో పోయింది 20-30 ఏళ్ళ కింద. మరి వాళ్ళ పిల్లలకు చర్మకారుల పిల్లలకు చర్మ ఇండస్ట్రీలలో ఎందుకు అవకాశం ఇవ్వవు? ఎందుకు ఈ తోళ్లను సేకరించి వాళ్ళు కట్పడికి పోయి అక్కడ ట్యానరీస్లలో దాన్ని ఇచ్చేసి, ఇది కర్ణాటక బెంగళూరు అండ్ చెన్నై మధ్యలో కట్పడి అని ఉంటుంది, ఆడ అన్ని ట్యానరీస్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తాను అమెరికాకు, జర్మనీకి, ఇతర దేశాలకు. అది ఎందుకు చేయకూడదు? తోలు పరిశ్రమకి ఎంత డిమాండ్ ఉంది? బెల్టులు ఒక్కొక్క బెల్టు బ్రాండెడ్ బెల్ట్ 30,000 50,000 ఉంటుంది. ఆ పరిశ్రమలో నైపుణ్యాన్ని ఇచ్చి ఎందుకు చేయించవు? ఇప్పుడు వాస్తవంగా కూర్చొని తిన్నాయి అగ్రకులాలు, శ్రమలో పాల్గొన్నాయి, ఉత్పత్తిలో పాల్గొన్నాయి, ఆ నైపుణ్యం ఉన్నది బీసీలు. వీళ్ళేమో బ్యాక్వర్డ్ అయినట, వాళ్ళేమో ఫార్వర్డ్ అయినట. ఎట్లా ఫార్వర్డ్ అవుతారు వాళ్ళు? కూర్చొని తిన్నోడు ఫార్వర్డ్ అవుతాడు, కష్టపడ్డోడేమో బ్యాక్వర్డ్ అవుతాడా? ఎవరికి నైపుణ్యం ఉన్నది చెప్పు? ఓ డప్పు చేస్తాడా, ఓ చెప్పు చేస్తాడా? ఇప్పుడు అగ్రకులాలలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు ఎవరైనా మనం చెప్తే చేస్తారా? వాళ్ళ నైపుణ్యం ఉంటుందా? వాళ్ళకు నైపుణ్యాన్ని అలవర్చుకోగలుగుతారా? కనీసం బట్టలు నేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చినా కూడా మగ్గం నేయగలుగుతారా? అంటే ఇన్బిల్ట్ జీన్స్లో నుంచి వస్తాయి వాళ్ళకి.
వాళ్ళ జీన్స్ ఆధారంగా వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో ఆ వృత్తి మోడర్నైజేషన్ చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం నుంచి ఎగుమతులు చేసే ఒక గొప్ప పరిశ్రమలు బీసీలు పెట్టలేరా? మీరు ఆర్థిక సహకారం చేసినట్టయితే, నైపుణ్య శిక్షణ కేంద్రాలు పెట్టినట్టయితే చేయలేరా? ఇంపాసిబుల్ ఏమన్నా? ఓంపూరి వచ్చి సుస్మాన్ సినిమా తీసినప్పుడు శాంబెనగాలు పోచంపల్లిలో ఉండి 30 రోజుల్లో చీరనేసి ప్రజెంట్ చేశాడు ఆయన. మరి పద్మశాలీస్కి అవకాశం ఇస్తే చేయరా? గీత వృత్తి ఉన్నది, ఎన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయి తాడి చెట్టు నుంచి, తాటికల్లు నుంచి, ఎన్ని? కేవలం నీరా ఒక్కటేనా? ఏదో కుక్క బొక్కేసినట్టు మీ కులానికి ఒకటి ఇస్తున్నాం మేము నీరా, మీ కులానికి మందు అమ్ముకోవడానికి షాపులలో రిజర్వేషన్ ఇస్తున్నాం, ఇదా కావాల్సింది? కానీ ఇక్కడ బహుశా మీరు చాలా ఓపెన్గా చాలా సీరియస్గా విషయాలు మాట్లాడుతున్నారు. ఏం ఇబ్బంది ఏమున్నది నాకు? నేనేమన్నా ఎవరి మెహర్బానీ కోసం మెప్పు కోసమో నేను లేను కదా. నేను నాది ఒక తెలంగాణ వాయిస్, నేను తెలంగాణ గొంతు కావాలనుకుంటున్నా, ఎవరి గొంతు కావాలనుకోవట్లేదు. బీసీలే కనుక రాజ్యాధికారం దిశలో ముందుకు వచ్చినట్టయితే 1000% వాళ్ళతో ఉంటాను నేను, పరోక్షంగానైనా వాళ్ళకు పూర్తి వెనుదన్నుగా ఉంటాను నేను. ఇంత స్థిరమైన నిర్ణయం మీ మాటల్లో ఆ తీవ్రత ఉంది, మీరు స్థిరంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో వెనుక కారణం ఏమిటి? ఒక శక్తి ముందుకు వస్తుంది కాబట్టి. ఇప్పటిదాకా ఎవరు రాలే. నేను ఎప్పుడు డైరెక్ట్ ఉండే వ్యక్తిని కాదు. తెలంగాణ కోసం కూడా కొంతకాలం నేను డైరెక్ట్గా పనిచేశాను, కానీ నా వల్ల కాలేదు. కేసీఆర్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ముందు నిలబడ్డాడు కాబట్టి నడిపించాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఈ సమాజము. జయశంకర్ గారు ఏం రాశారు ఓడవని ముచ్చట్లో? అణగారిన వర్గాలకు వాళ్ళ అభివృద్ధిలో వాటా దక్కాలి అన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు కదా. జయశంకర్ గారు ఇచ్చిన మార్గదర్శనంలోనే ముందుకెళ్తాను నేను. ఒకవేళ కేసీఆర్ గారు రేపు ముఖ్యమంత్రి అయి బీసీల ప్రయోజనం కోసం ఏం చేద్దామన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ ఆయనకి ఇస్తాను నేను. లేదు రాజ్యాధికారం దిశలో బీసీలే ముందుకు వచ్చి రేపు నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే బీసీ రాజకీయ పార్టీ కొన్ని సీట్లు గెలవగలుగుతుంది. వాళ్ళ సపోర్ట్ లేకుండా వచ్చేది సంకీర్ణమే, అనుమానమే లేదు. ఒకవేళ బీసీ రాజకీయ పార్టీ రాకపోతేనేమో ఏకపక్షంగా టీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ కనుక బీసీ రాజకీయ పార్టీ వచ్చిందనుకోండి, డెఫినెట్గా అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ బీసీ పార్టీతోని పొత్తు పెట్టుకోకుండా అధికారంలోకి రాలేరు. అయితే ముందన్న పొత్తు పెట్టుకోవాలి, గెలిచాకనైనా పొత్తు పెట్టుకోవాలి. కానీ మీరు ఒక సందర్భంలో మాట్లాడారు, భవిష్యత్తు కేసీఆర్కి ఉంటుంది, భవిష్యత్తు బీఆర్ఎస్ ఉంటుంది అన్నారు కదా. 100% బీసీలకు ఎట్లా? 100% ఉంది. కానీ ఒకవేళ బీసీలు కనుక ఇప్పుడు మనం అనుకున్న లెవెల్కి రైజ్ కాలేదనుకోండి, కేసీఆర్ ఏకపక్షంగా వస్తాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఐజాన్ టుడే మీకు నేను సోర్స్ చెప్పను, కానీ ఒక సర్వే ఏదైతే జరిగిందో ఆ సర్వేలో కాంగ్రెస్ 8 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు వచ్చే రీసెంట్ సర్వే, చాలా సర్వే సంస్థలు ఉన్నాయి కదా, ఇంటర్నల్గా పార్టీలు చేసుకుంటే కేవలం 8 సీట్లలో మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి గెలవగలిగే వాళ్ళు. ఎన్నికలు అయితే 65 సీట్లలో టీఆర్ఎస్ గెలవబోతున్నది. బీజేపీ 30-35 సీట్లు గెలవబోతున్నది. బీజేపీ 35 సీట్లు. మరి బీసీ ఎక్కడికి అయిపోయాయి? బీఆర్ఎస్ బీజేపీ అయిపోయాయి, కాంగ్రెస్ లేదు, బీసీ లేదు కదా. రాజకీయం మారుతుంది కదా. ఇప్పటిదాకా ఫీల్డ్లో బీసీ శక్తి లేదు కదా. ఒకవేళ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు సీట్లు పెరుగుతాయి. కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటే పెరగవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి విధానాలు మెరుగుపడే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక కూడా ఆ పార్టీకి ఒక కొత్త ఉత్తేజం ఉత్సాహం వచ్చింది. కానీ గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఫస్ట్ 14 ఏళ్ళనే ఫెయిల్ అయ్యాడు రేవంత్ రెడ్డి. మనం అనుకోవడం కాదు, ప్రజల లోపల ఆ టాక్ నడుస్తుంది. మనకు వచ్చే బీమా వస్తలేదు, భరోసా వస్తలేదు, పెన్షన్లు వస్తలేవు అనే ఒక వ్యతిరేకత ఏదైతే వచ్చిందో, ఎప్పుడు ఒక నాయకునికి బిగినింగ్లో అటువంటి నెగిటివ్ పేరు ఇమేజ్ రాకూడదు. వస్తే ఏమైందంటే రేపు మంచి పనులు చేసినా కూడా ఆయన ఖాతాలో మిగిలవు అవి. కాబట్టి ఇంకా కాంగ్రెస్ కథ ముగిసినట్టే. ఎవరు వచ్చినా కూడా రేపు ఆయన తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకుంటే పొంగులేటినో ఇంకో బట్టినో ఎవరిని పెట్టినా కూడా ఈ నష్టాన్ని పూడ్చడం వాళ్ళ వల్ల కాదు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ హామీలను సగం కూడా నెరవేర్చడానికి సరిపోయే డబ్బు వాళ్ళ దగ్గర లేదు. ఇప్పటికి కూడా అప్పులు బాగా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా చాలా అప్పులు చేశారు. బట్ ఎన్ని అప్పులు చేసినా కూడా బయటపడే మార్గం వాళ్ళ దగ్గర లేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు ఈ 5 years టర్మ్లో ఉన్నా కూడా కొద్ది ఆర్థిక పరిస్థితి ఇట్లాగే ఉండేది. అంటే కేవలం అన్ని గ్రోత్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అని నేను బ్లేమ్ చేయమను. ఓవరాల్గా వచ్చిన సంక్షోభం ఉంది. వరల్డ్ మొత్తంలో కూడా ఒక ఇన్ఫ్లేషన్ తర్వాత ఇట్లాంటి సమస్యలు కొన్ని వస్తున్నాయి.
కాబట్టి ఆ సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి అది మనకేందంటే రేవంత్ రెడ్డి దానికి ఎక్కువ ఇంకా కాంట్రిబ్యూట్ చేశాడు. దాన్ని తట్టుకొని ముందు పోయే ఆలోచనలో బదులు అలా కొట్టుకుపోయాడు. అంటే ఇక్కడ ఆ సంక్షేమం నుంచి గట్టెక్కించడం ఆయన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీఆర్ఎస్కే ఎక్కువ ప్లస్ ఉంటుంది. ఇంకో ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది కదా. ట్రయాంగిల్ ఫైట్లో ఏమైందంటే ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉంది బీఆర్ఎస్ కింది శ్రేణులలో పెద్దగా డివిజన్ రాలే. నాయకులు కొంతమంది పోయారు, ఎమ్మెల్యేలు కొంతమంది పోయారు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది పోయారు, కానీ క్యాడర్ అనేది ఉంది ఇంకా బీఆర్ఎస్కి. బీజేపీకి కూడా కొంత బలపడ్డది. బీజేపీ మన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత చాలా బలపడ్డది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్న కాడ బీసీ శక్తి వచ్చిందనుకో, డెఫినెట్గా రెండు పార్టీల కంటే కూడా బీసీలు ఎక్కువగా దీనికి ఆదరణ చూపెడతారనేది నేను